హాయ్ అండి. నా స్టైల్‌లో పెసరపప్పు చారు ఎలా కాస్తానో చూపిస్తారండి. సమ్మర్ కదండీ! కందిపప్పు కంటే పెసరపప్పు చలవ చేస్తదని పెసరపప్పు చారు ఎక్కువ కాస్తా ఉంటాము. ఏ పప్పైనా 2 గంటల ముందే నానబెట్టుకుంటే ఈజీగా డైజెషన్ అవుతుందండి. గ్యాస్ అనేది ఉండదనమాట. ఇక్కడ చూడండి 2 గంటల ముందే నానబెట్టుకున్న పెసరపప్పులో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కుక్కర్‌లో పెట్టుకున్నాను. 4, 5 విజిల్స్ వస్తే పప్పు ఉడికిపోతుంది. తర్వాత మనకు కావాల్సిన కూరగాయ ముక్కలు తీసుకుని నీట్‌గా కట్ చేసుకుని ఒక పాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని కూరగాయ ముక్కలన్నీ వేసుకుని ఉప్పు, పసుపు వేసుకుని బాగా మగ్గబెట్టండి. మగ్గబెట్టిన తర్వాత చింతపండు రసం మనకు పులుపు తగ్గట్టు ఆ ముక్కల్లోకి యాడ్ చేసి ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత పప్పు ఉడుకుద్ది కదా, దాన్ని రుబ్బేసి తీసుకొచ్చి ఉడుకుతున్న ముక్కల్లో వేసేయండి. వేసిన తర్వాత నీళ్లు, ఉప్పు, పసుపు, కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి మంచిగా పప్పుచారుని ఉడకబెట్టండి. తర్వాత తాలింపండి. కొంచెం నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కావాలంటే వేసుకోండి. మంచిగా ఇంగువ కూడా వేసుకోండి, కరివేపాకు వేసుకోండి.